షలోం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. ద గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 11 వర్స్ 25. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. ఎట్ దట్ టైమ్ జీసస్ సెడ్, I praise you, Father, Lord of heaven and earth, because you have hidden these things from the wise and learned and revealed them to little children. ఈ వాక్యం చదువుతూ ఉంటే పరలోక మర్మాలు జ్ఞానులైన వారికి మరుగు చేసి చిన్నపిల్లలకు తెలియచేస్తారని యేసయ్య చెప్తూ ఉన్నట్లు తెలుస్తుంది. నీ రాజ్యంలో ఎవరు ఘనమైన వారుగా ఉంటారని శిష్యులు అడిగినప్పుడు వాళ్ళను ఆశ్చర్యపరుస్తూ యేసయ్య చెప్పిన సమాధానం అద్భుతం. ఓ చిన్నపిల్లవాడిని దగ్గరకు తీసుకుని, ఇదిగో ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నారు. జీసస్ డస్ నాట్ కాల్ us టు బి చైల్డిష్, బట్ హీ డస్ కాల్ us టు బి చైల్డ్ లైక్. సాధారణంగా చిన్నపిల్లలు అన్ని విషయాలకు పెద్దవారిపైన ఆధారపడి జీవిస్తారు. వారి భారాన్ని మోస్తున్నప్పుడు కూడా కంప్లీట్గా నా తల్లిదండ్రులు నన్ను ఎక్కడా పడవేయరు అని సంపూర్ణమైనటువంటి నమ్మకం చూపిస్తారు. ఇలానే మనం కూడా సంపూర్తిగా అన్నింటి కొరకు మన పరలోకపు తండ్రిపైన ఆధారపడినప్పుడు ఎన్నో మర్మాలు, గూఢమైనటువంటి సంగతులు తెలుసుకోగలుగుతాం. అలానే నెమ్మదిని, శాంతిని పొందుకుంటాం. సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మేము విశ్వాసంలో ఎదుగుచున్న కొలది మీపైన ఆధారపడి ఎలాంటి కల్మషం లేనటువంటి పిల్లవాని హృదయాన్ని కలిగి జీవించే కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.